ఏంటి విశ్రాంతి? మనుషులు ఎందుకొరకు ప్రయాసపడుతున్నారు? దేని కొరకు ప్రయాసపడుతున్నారు? ప్రయాసపడినవన్నీ ఏం చేస్తున్నారు? ఏం చేయబోతున్నారు? వాటి ద్వారా మనిషికి లాభం ఏంటి అని మనం గమనిస్తే మనిషికి ఏమాత్రం కూడా అవి ఉపయోగపడవు. అందుకని ఒక మనుషుని గురించి దేవుడు ఏమంటున్నాడు అంటే, మనుషుడా, నీవు ఈ దినమున సంపాదించుకున్నవి ఎవరివవుతాయి? నీ ప్రాణాన్ని అడిగితే రాత్రి అని ఒక స్వరం, దేవుని స్వరం వినపడతా ఉంది. అంతలో దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి మనుషుడు ఆశ్చర్యశక్తుడయ్యాడు. ఈరోజు పొలాలు, ఆస్తులు, అంతస్తులు, డబ్బు, వెండి, బంగారం సమస్తం దాచుకొని కొన్ని సంవత్సరాలకి సరిపడ్డ ఆహారాన్ని సిద్ధపరచుకొని ఈ రోజున మనుషుడు ఏదో సాధించినటువంటి తలంపుతో సంతోషంగా జీవిస్తున్నటువంటి ఈ దినాలలో మనం గమనిస్తే మనుషుడు కొన్ని కోట్ల సంవత్సరాలు బ్రతుకుతాను అని అనుకుంటున్నాడు. అయితే బైబిల్ ఏమంటుందంటే, మనుషుడా, ఈ రాత్రిని ప్రాణం అడిగితే నువ్వు సంపాదించినవన్నీ ఎవరు అవుతాయి అని ప్రశ్న. ఆ ప్రశ్నకి ఎవడు సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకని అనంటే, ఏ వయసులో ఏ క్షణంలో మనుషునికి మరణం వస్తుందో, అది ఏ విధంగా వస్తుందో ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి అనేక మంది డబ్బు ఉంటే చాలు మనం బ్రతుకుతామని, ఆస్తులుంటే చాలు మనం బ్రతికిపోతామని, వెండి బంగారం ఉంటే చాలు మనం బ్రతికిపోతామని. కానీ బైబిల్ అంటుంది, ఈ వెండి బంగారం, ఆస్తులు, సిరి సంపదలు మరి మనుషునికి అవసరమే. కానీ ఏదైనా సరే మనుషుడు ఏదైనా పెడదావలో పడిపోతే అవి ఏవి వాడికి అక్కడికి రావని మరి బైబిల్ చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే తెలిసిపోద్ది. ఈ రోజున కొన్ని కోట్ల రూపాయలు దాచిపెట్టిన రోగంతో బాధపడుతున్న వ్యక్తి హాస్పిటల్ వెళ్తే డాక్టర్ ఇచ్చే సమాధానం ఏందో తెలుసా? లోపల అవయవాలన్నీ నశించిపోయినాయి, పాడైపోయినాయి, కాబట్టి ఎంత డబ్బు పెట్టినా ఇతను బ్రతకడో అని, ₹1,00,00,000 పెట్టినా బ్రతకడు అని. అయితే ఆ డబ్బు మరి దేనికోసం ప్రయాసపడ్డాడు అతను? గమనించారా? ఈరోజు మనుషుడు చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడు? మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మరి బ్రతికి ఉన్నవాడు ఏమైపోతాడు తర్వాత అని గమనిస్తే బైబిల్ ఏమంటుందంటే, మనుషుడు చనిపోతే వాడు చేసుకున్నటువంటి ప్రవర్తన బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక, వాడు చేసుకున్నటువంటి అపవిత్రమైన క్రియలను బట్టి, వాడు నడిచిన నడతను బట్టి వాడు అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. పవిత్రమైనటువంటి బాటలో వెళ్తే పరలోకానికి వెళ్తాడు. చెడిపోయిన గుణగణాలు కలిగి ఉంటే వాడు నరకాగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే బ్రతికిన వాడు ఎలా బ్రతకాలి? ఎలా బ్రతుకుతాడంటే, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. చప్పట్ల గట్టిగా. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. చప్పట్లు.
రాత్రములు కంటి పాపవలే కాచి దివారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. ఆమేన్. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆమేన్. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. వీడు ప్రభువునందు జీవిస్తున్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తులో ఉన్నవాడు దేవుని పాటలు పాడతారు, దేవుని స్తుతిస్తారు, దేవుని ఆరాధిస్తూ ఉంటారు, దేవుని ఘనపరుస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అందరూ చదివేది గట్టిగా చెప్పండి, మరోసారి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆరాధించేవారు దేవుని సంబంధులై ఉంటారు, వెలుగు సంబంధులై ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవుని మాటలే, దేవుని పాటలే, దేవుని యొక్క ఊపిరి వాని నోటి నిండా వాని యొక్క ప్రతి ఒక్క అవయవములో అది చొచ్చుకుపోతుందంటే స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలు లేచిన దగ్గర నుండి దేవుని గురించి ఆలోచించేవారు. లేచిన దగ్గర నుంచి యేసయ్య మన కోసం రక్తాన్ని చిందించాడు. లేచిన దగ్గర నుంచి పండుకున్నా, లేచినా, కూర్చున్నా, మాట్లాడుతున్నా, నడుస్తున్నా మన కోసం యేసుక్రీస్తు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. శిరస్సు నుండి చిందించాడు. ఆయన గాయాల ద్వారా రక్తాన్ని చిందించాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన పవిత్రమైన రక్తము చేత నా పాపమంతా సమస్తము కడిగాడు. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా రోగినైన నన్ను స్వస్థత పరిచాడు. హల్లెలూయా. నన్ను ఆయన గాయపడిన హస్తముతో నన్ను ముట్టి నన్ను సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా మార్చాడని దేవుని పిల్లలు కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిస్తూ ఉంటారు. చప్పలు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పడుకున్నా లేచినా దేవుని పిల్లలు ఎప్పుడు దేవుని గురించే ఆలోచన. బైబిల్లో మనం గమనిస్తే దావీదు మహారాజు 63వ కీర్తన 4వ వాక్యంలో చెప్పబడుతుంది. ఒక చక్కని మాట చెబుతున్నాడు. ఆయన పండుకున్నప్పుడు ఏమని చెప్తున్నాడు? నా మంచము మీద అయ్యా నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీవు నీ యొక్క కార్యాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినంత రుచిగా ఉందయ్యా, తృప్తిగా ఉందని అంటున్నాడు. చప్పల కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఈరోజు పండుకున్నా, కూర్చున్నా, లేచినా దేవుని గురించే ధ్యానం దావీదు మహారాజుకి ఉండిపోయింది. గమనించండి, దేవుని పిల్లలకి ఎప్పుడు కూడా దేవుని గురించే ధ్యానం, వాక్యం గురించే ధ్యానం, మందిరంలో ప్రార్థన చేసుకోవాలనే ఒక ఆశ. దావీదు అనేటువంటి వ్యక్తి గొప్ప రాజు, రాజరికాన్ని జీవిస్తున్న దినాల్లో ఆయన చేసినటువంటి పని ఏంటంటే 63వ కీర్తన 1వ వాక్యంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను లెగుస్తాను. ఎందుకయ్యానంటే నీ మందిరావరణంలో నీ బలమును, నీ మహిమను, నీ ప్రభావమును చూడాలని నేను ఎంతో ఆశతో కనిపెడుతున్నాను. చప్పల కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఎంతో ఆశతో కనిపెడుతున్నాను. ఎక్కడ